హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా టాక్స్. నేను మీ రజియా. ఈరోజు కోల్డ్ కాఫ్ని ప్రివెంట్ చేసే, ఇమ్యూనిటీని బూస్ట్ చేసే హోమ్మేడ్ రెమెడీ అండ్ టేస్ట్లో కూడా సూపర్గా ఉంటుంది. అదే అల్లం మురబ్బా. ఈ వింటర్ సీజన్లో చాలా బాగా యూజ్ అవుతుంది చిన్న పిల్లలకు, పెద్దలకు అందరికీ. ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ ఒక కప్పు అల్లం తీసుకొని సన్నగా కట్ చేసి మిక్సీ జార్లో బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. నెక్స్ట్ అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ తీసుకొని ఈ బెల్లంని కరిగించి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ కానీ లేకపోతే నెయ్యితో కానీ గ్రీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ కరిగించిన బెల్లాన్ని తీసుకొని వడకట్టుకొని ఇంకొక ప్యాన్లో కానీ మందపాటి గిన్నె తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొద్దిగా బెల్లం సిరపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని బాగా మరిగించుకోవాలి. ఈ అల్లం మురబ్బా డైలీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలకైతే కొద్దిగా తక్కువ క్వాంటిటీలో రెగ్యులర్గా వాడితే ఇమ్యూనిటీ అనేది బాగా మెరుగుపడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని దీంట్లోకి వేసుకోవాలి. ఇలా అల్లం పేస్ట్ని వేసి బాగా కలుపుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడంతా పసుపు వేసుకుంటున్నాను. పసుపు అనేది ఆప్షనల్. నేను ఈ వింటర్ సీజన్కి ఆరోగ్యానికి, హెల్త్కి మంచిదని వేసుకుంటున్నాను. నచ్చితే వేసుకొని లేదా స్కిప్ చేసుకోండి. ఇలా ఇవన్నీ వేసి కాసేపు ఒక 3-4 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకున్న తర్వాత ఇలా మంచి టెక్స్చర్ వచ్చాక ముందుగానే ప్లేట్లో గ్రీజ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కంప్లీట్గా కూల్ అయ్యేంత వరకు ఇలా స్ప్రెడ్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా కూల్ అయ్యాక నైఫ్ తీసుకొని మనకు నచ్చిన స్టైల్లో పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక బాక్స్లో వేసి వాడుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.